న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హీట్ వేవ్స్ వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ తనకు ఇల్లు ఇవ్వమని ఆదేశించినా ఇంతవరకు ఇల్లు శాంక్షన్ చేయలేదని శ్రీనివాసరావుపేటకు చెందిన అంతురాలు పాములపాటి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించి తనకు తన కుమారుడికి పట్టెడన్నం పెట్టాలని వేడుకొన్నారు. జీజీహెచ్లో సిబ్బంది కొరత కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదని విల్సన్ బాబు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కానీ నాకు ఏదైనా డిజేబుల్డ్ కింద అందురాలని సార్ నాకు ఏమీ కనిపించదు. నాకు కనిపించిన కోటాలో, నాకు కళ్ళు లేనటువంటి వాళ్ళ కోటాలో నాకు ఏదైనా ఒక జాబును ఇప్పించి నాకు నెల నెలా వచ్చేటటువంటి మార్గం చూపించండి. ప్లస్ ఉండడానికి నాకు ఇల్లు కావాలి సార్. వచ్చేటటువంటి ఫంక్షను ఇంటద్దెలకి కట్టుకోవడానికే సరిపోతూ ఉంది సార్. నాకు తినడానికి నేను అడుక్కొని మళ్ళీ కూడా రోడ్ల మీదకి వెళ్ళాలి అంటే నాకు మరి ఉద్యోగం ఇచ్చారు కదమ్మా, అన్నీ ఇచ్చారు కదా, నీకు ఇల్లు కూడా ఇచ్చారు కదా అని చెప్పేసి చాలామంది చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను సార్. కానీ నాకు ఎటువంటి న్యాయం ఇక్కడ జరగలేదు సార్. గవర్నమెంట్ సమగ్ర ఆసుపత్రిలో జీజీహెచ్లో స్టాఫ్ కొరత చాలా బాగుంది, ఎక్కువ ఉంది. సిబ్బంది కొరత వల్ల సిబ్బంది అందరికీ సర్వీస్ చేయలేక వాళ్ళు ఇసుక్కోవడం, పేషెంట్లు పాపం బాధపడడం జరుగుతుంది. అట్లానే శానిటేషన్, పరిశుభ్రత స్టాఫ్ కొరత వల్ల పరిశుభ్రత కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈ సిటీలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా చాలా ఘనమైన హాస్పిటల్ జీజీహెచ్. ఎక్కడ తగ్గని రోగం కూడా అక్కడికి వస్తే తగ్గుద్ది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ శానిటేషను, సిబ్బంది కొరతని తగ్గించాలని, సిబ్బంది కొరత లేకుండా చేయాలని, శానిటేషన్ని మరింత పెంచాలని కోరుకుంటూ మేము ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం. అన్ని మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసన్ రామారావు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న, జొన్న, శనగ, మినుము, పెసర పంటలు కోతలకు వచ్చాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పంటలకు మద్దతు ధర ప్రకటించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించాయని, ఇంతవరకు అతిగతి లేదని మండిపడ్డారు. వెంటనే మొక్కజొన్నకు మద్దతు ధర 2400 రూపాయలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎకరాకి 30 క్వింటాలు అవుతాయి. 21,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఖచ్చితంగా ఈరోజు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఒకటి శనగ, ఈరోజు మనకి ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో శనగ విపరీతంగా వేశారు. గత సంవత్సరం శనగలు కొనకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. శనగ ఎంత కొనాలి? 5,875 రూపాయల మద్దతు ధరకు కొనాలా. కానీ 5,800 రూపాయల మద్దతు ధర కొనాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి శనగలు దిగుమతి చేసుకుంటుంది. ఎందుకని? ఇతర దేశాల నుంచి ఇంతకుముందు శనగలు దిగుమతి చేసుకుంటే 18% ట్యాక్స్ వేసేవాళ్ళం. ఈరోజు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి శనగలు మేము ట్యాక్స్ తగ్గించారు. ట్యాక్స్ తగ్గించేకి మన శనగల కంటే ఆ శనగలు చౌకగా వస్తున్నాయి కాబట్టి వాటిని తీసుకుంటున్నారు. దేశంలో శనగలు కొనేటువంటి నాథుడు లేడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆ శనగల మీద కూడా మీరు ట్యాక్స్ వేయండి, అప్పుడు మా శనగలు కొనుగోలు చేస్తారు తప్ప ఆ రకంగా రైతులను అన్యాయం చేయొద్దని చెప్పేసి చెప్తున్నాం. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అక్రమ భూ కేటాయింపులపై చర్చాగోష్ఠి జరిగింది. పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన
కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలి, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, సిపిఎం నేత రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ది పేరుతో రైతుల నుంచి వేల ఎకరాల భూములు ప్రభుత్వాలు తీసుకుని రాజకీయ నాయకులు వారి అనుయాయులకు దారితత్వం చేయడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వక్తలు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014-15లో భూ సమీకరణ పేరుతో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. భూమి ఇచ్చిన రైతులకి ఒక కమర్షియల్ ప్లాట్, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ ఇచ్చారు. నేను అడుగుతున్న ఈరోజు ప్రభుత్వాలు 2015 అంటే 11 ఏళ్ళు గడిచింది. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో ఎంతమందికి ఇప్పటికీ కమర్షియల్ ప్లాట్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ కానీ ఫిజికల్ గా ఇచ్చారు? పేపర్ మీద కాదు, ఫిజికల్ గా ఇచ్చారు. ఈ రోజుకి ఇవాళ రైతులందరికీ చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఒక్క రాజధాని అనేది కాదు. వసుంధర గారు కెరీర్ గురించి చెప్పారు. ఇవాళ రాయలసీమలో వేల ఎకరాలు సౌరు తెలుగు ఇంగ్లీష్ లో సోలార్ ప్రాజెక్ట్స్ కింద వేల ఎకరాలు ఇచ్చేస్తారు. వేల రాయలసీమలో అనేక ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో వీటన్నిటిలో ఈ ఎక్కడా కూడా నిబంధనలు లేవు. తమకు కావాల్సిన వాళ్ళకి పనిచేయటువంటి ప్రాక్టీస్ మనకు కనపడుతుంది. అదేవిధంగా సిద్ధి సాయి ఎలక్ట్రిక్స్ కానీ రకరకాల కంపెనీగా సోలార్ అనే పేరుతో వందల వేల ఎకరాలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం యొక్క భూములు లేకపోతే ఈ సమాజంలో ఉన్న బలహీనులు, ఎస్టీలు, ఎస్టీలు, పీసీలు, అతిపేదలు వారందరి యొక్క గృహవస్థ కానీ వారి యొక్క అవకాశాలు కానీ ఎలా ప్రభుత్వం నెరవేర్చుతున్నారు. ఈ సభా ప్రాంతం నుంచి నేను ముఖ్యమంత్రి గారికి చూస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు చాలా శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఎస్ఆర్ఎంకి 350 కోట్లు ఊరూరుగా స్కూల్ పెట్టకపోయావు. కనీసం ఆ కాలేజీల్లో, ఆ సంస్థలలో చేరేటటువంటి అమరావతి రైతుల పిల్లలకి కన్సెషన్ కూడా ఆలోచన లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ లేకపోయింది 2 అని పేరు మీదుగా 16,600 ఎకరాలు తీసుకున్నారు. గవర్నమెంట్ 4,000 ఎకరాలు, 20,000 అంటే 75,000 ఎకరాలు. ఇవి కాక ఈ మధ్యన మరి ఎవరు కట్టుకుంటే ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలియదు. ముందేమో 1,77,000 ఎకరాల్లో బృహత్తర నగర ప్రణాళిక చేయాలి అని వచ్చింది. మళ్ళీ 4 రోజులకి 2,30,000 ఎకరాలలో బృహత్తర నగర అభివృద్ధి ప్రణాళిక చేయబోతున్నాం. దానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు. దాన్ని PPP పద్ధతిలో అభివృద్ధి చేస్తారంటే వాళ్ళు ఎవరు? మరి అదాని గారు వస్తారు, మెగా వారు వస్తారు, మరి ఇంకా ఎవరు వస్తారో నాకు తెలియదు. వీళ్ళు ఇందాక చెప్తున్నాం మేనిఫెస్టోలో పెట్టమని. మేనిఫెస్టోలో చాలా అందమైనటువంటి వర్డ్స్ పెడతారు. మీరు ఏదైనా కాన్ఫ్లిక్ట్ భూములకు ఇస్తామనో, లేదా అదాని భూములు దోచి పెడతామనో, లేదా అమ్మాయి దోచి పెడతామో, బిజినెస్ సబ్మిట్ పేరు మీద రకరకాల సూట్లు వేస్తామని చెప్పరు. మేము మీ పిల్లల భవిష్యత్తు, మీ ఇంటికి ఒకటి ఉద్యోగస్తుని చేస్తాం, ఇంటికి ఒకటి వ్యాపారస్తుని చేస్తాం, మీ ఇంట్లో మీ భార్యను కూడా వ్యాపారస్తుని చేస్తాం అని చెప్పి కలబోలు మాటలు చెప్పేటటువంటి ప్రయత్నంలో ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత సమాజంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా, అది పార్టీలకు సంబంధం లేకుండా పౌరుడిగా మనందరి మీద బాధ్యత ఉంది. మీకు తెలుసు కరెంటు భూములకు సంబంధించి ఆ రోజు వేసవి తాపం నుంచి ప్రజలను కాపాడేందుకు కలెక్టరేట్లో మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసి కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. కలెక్టరేట్లో జరిగే గ్రివెన్స్ లో ఫిర్యాదు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు గ్రివెన్స్ కు వస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి ఎండలు ఎక్కువగా ఉండడంతో కలెక్టరేట్ ఆవరణలో మజ్జిగ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, పీడి విజయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టరేట్ కు వచ్చిన వారికి మజ్జిగను అందించారు. మీరందరూ ఇక్కడ ఉంటారమ్మా? సెక్రటేరియట్ కలెక్టరేట్ దగ్గర ఉండేవాళ్ళ? కాదండి, మండే మజ్జిగ పెడతాం సార్. నుంచి వచ్చాం సార్, బాగా
ఎటువంటి ఇయర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఫిబ్రవరి 21వ తేదీన బీజేపీ యువమోర్చా నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు వెల్లడించారు. అయితే పోలీసులు వారిపై నామమాత్రపు సెషన్స్ కింద కేసులు నమోదు చేశారని అన్నారు. పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన యువమోర్చా నాయకులపై సరైన సెక్షన్ కింద కేసులు నమోదు చేయలేరని ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. మాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మా పార్టీ ఆఫీసులో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది. పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగితే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడిని ఇప్పటికి కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వంలో అప్పుడు లేకపోయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండించారు. మరి అలాంటి పార్టీ ఆఫీస్ కాదా మా పార్టీ ఆఫీసు. మరి మాది ఇంకా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మరి ఇట్లాంటి దాడులను మరి వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా మరి ఎన్డీఏలో భాగస్తులుగా మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. మరి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పోలీసు వారికి ఎందుకని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోయారు. పార్టీ ఆఫీసుల మీద పిలుపునిచ్చారు బీజేపీ వాళ్ళు. మరి మీరు వెళ్ళి కట్టడి చేయండి, ఆ దాడులు ఎక్కడ జరగకుండా అది కూడా చేయలేకపోయారు. అంటే ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీజీహెచ్ లో అరాచకం రాజ్యమేలుతూ పేద రోగులను ఇబ్బందులు పెడుతున్నారని వీసీకే పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ ఆరోపించారు. జీజీహెచ్ లో ఉన్న 2 ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు పనిచేయక రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తున్నారని ఆమె తెలిపారు. జీజీహెచ్ పై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ వీసీకే పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సొంతంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తూ రోగులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, మంచాల జోసఫ్, సలీమా, చాట్ల డెన్నిస్ రాయ్, ఆశా బేగం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ మీద ఏమి చర్య తీసుకుంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఇక్కడ పట్టించుకోవట్లేదు. నైట్ టైము అత్యవసరమైన క్యాజువాలిటీకి వెళ్ళినప్పుడు కనీసం అక్కడ ఒక మెడికల్ ఆర్థో కానీ సర్జన్లు కానీ పెద్దవారు ఎవ్వరూ పనిచేయట్లేదు. ఎంఆర్ఐ స్కానింగ్కి వచ్చేలోపు ప్రభుత్వం వాళ్ళు నెలకి 40 లక్షలు మరి చెల్లిస్తున్నారు ఎంఆర్ఐ స్కానింగ్ ప్రైవేటు వ్యక్తులకి. సంవత్సరానికి వచ్చే 4,80,00,000 చెల్లిస్తున్నారు. అదే ఒక 2 ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు వస్తాయి. ప్రభుత్వం వారు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఎంఆర్ఐ స్కాన్లకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.